బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నది ప్రభుత్వం. అందువల్ల దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలని రేపు ఈ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇంకా దీని చర్చ జరగాలి. ఇది లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటా ఉన్నది. నిరుద్యోగులకు వెన్నుపోటు పొచ్చింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల ఈ నిరుద్యోగుల పక్షాన శాసనసభలో గట్టిగా పోరాడాలని, ప్రభుత్వం పైన పోరాడాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు పోస్టులు పెంచాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, నిరుద్యోగులను బూతులు తిడుతూ వాళ్ళ మీద దాడి చేసిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని, హాస్టళ్లలో చొరబడి విద్యార్థుల మీద భవిష్యత్తులో దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తదితర అంశాల మీద రేపు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి చర్చకు పట్టుబట్టి ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సివిల్ సప్లైస్ కుంభకోణం, వడ్ల అమ్మకంలో పెద్ద కుంభకోణం జరిగింది. 3 నెలల్లో వడ్లు ఎత్తుతామని, డబ్బులు వస్తాయని చెప్పి మరి అలా ఎవరికి టెండర్ కట్టబెట్టారు, ఇంతవరకు ఎన్ని డబ్బులు వచ్చినాయి, వడ్లు ఎత్తిందా, మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా, ఇక్కడ 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీని మీద శాసనసభలో చర్చ జరిగే విధంగా అడ్జర్న్మెంట్ మోషన్ రూపంలో కానీ, షార్ట్ డిస్కషన్ రూపంలో కానీ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడాలని, ఈ అవినీతిని బయటకు తీయాలని, ఈ అవినీతి వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారో మొత్తం బండారాన్ని బట్టబయలు చేయాలని, ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం మీద గట్టిగా పోరాడి విషయాలన్నీ బయటకు తేవాలని చెప్పి కూడా ఈరోజు మా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3వ ఎక్సైజ్ కుంభకోణం. ఇవాళ ఎక్సైజ్ కుంభకోణంలో చూస్తే మనమే చూశాం, ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్ అయినటువంటి కంపెనీ సోమ్ డిస్టిలరీకి మన రాష్ట్రంలో అనుమతి ఇచ్చారు.